హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి టెక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే చాట్‌జీపీటీ అలాగే క్యాన్వా యూస్ చేసి మొబైల్ ఫోన్లో ఈజీగా యానిమేషన్ వీడియో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందు మీ ఫోన్లో చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేయాలన్నమాట. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకైతే యానిమేషన్ వీడియో చేయడానికి మన స్క్రిప్ట్ కావాలి కాబట్టి చాట్‌జీపీటీలోకి అయితే వచ్చిన తర్వాత ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. నేను స్క్రీన్ మీద ఇస్తున్నట్టయితే నేనైతే ప్రాంప్ట్ అయితే ఏమిస్తున్నానంటే రైట్ ది స్టోరీ ఆఫ్ ఏ యంగ్ బాయ్ అండ్ జంగిల్ మిస్టరీస్ అని అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే బిలో 200 వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే స్టోరీ అయితే తక్కువ సేపు అయితే వస్తున్నాను కాబట్టి స్టోరీ అయితే చాట్‌జీపీటీ అయితే బాగానే రాసిందనమాట. ఇదే మన స్క్రిప్ట్. నెక్స్ట్ మనకి స్టోరీ వచ్చాక ఎలా అయితే జనరేట్ చేయాలి. డివైడ్ దిస్ స్టోరీ అని అయితే చాప్టర్ వైస్ అని అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ టైం మనకైతే ఆ స్టోరీ అయితే మనకి చాప్టర్ వైస్ అయితే ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే మనం అంతా యానిమేషన్ చేయలేం కాబట్టి కొన్ని కొన్ని పార్ట్స్ అయితే యానిమేషన్ చేద్దాం కాబట్టి. ఓకే. మనకైతే చాప్టర్ వైస్ అయితే డివైడ్ చేసింది చాట్‌జీపీటీ. చాప్టర్ వైస్ అయితే డివైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకైతే అదైతే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్‌లేట్‌కి అయితే వెళ్ళి అక్కడ తెలుగులోకి అయితే వెళ్ళి మనకైతే ఆ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నామనమాట. అంటే గూగుల్ ట్రాన్స్‌లేట్ ఎందుకంటే మీకు గనుక ఇంగ్లీష్ గనక కొంచెం తెలియకపోతే ట్రాన్స్‌లేట్ అయితే యూజ్ చేయొచ్చు. మీకు గనుక ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉంటే ట్రాన్స్‌లేట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే చాప్టర్ 1 అయితే కాపీ చేసి, పేస్ట్ చేసి నేనైతే అక్కడ ప్రాంప్ట్ అయితే ఏమిస్తున్నానంటే గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఫర్ దిస్ చాప్టర్ అని అయితే ఇస్తున్నాననమాట. గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ అని అయితే ఇస్తున్నాను. మనకైతే ప్రాంప్ట్స్ అయితే ఇస్తే మనకైతే ఆ చాప్టర్ అంతా అయితే అక్కడ ప్రాంప్ట్స్ అయితే చాట్‌జీపీటీ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. వీడియోని గనుక మీరు ఇప్పటిదాకా లైక్ అయితే చేయకపోతే లైక్ అయితే చేసేయండి. మన స్క్రిప్ట్ అయితే ఇక్కడ మాక్సిమం చాట్‌జీపీటీ కంప్లీట్ చేసింది. అలాగే ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇక్కడ చాట్‌జీపీటీ ఇస్తుందనమాట. ఆ ప్రాంప్ట్స్‌ని అయితే కాపీ చేసి కీప్ నోట్స్‌లోకి అయితే రండి. ఎందుకంటే ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నీ ప్రతిసారి మనం చాట్‌జీపీటీలోకి వెళ్ళి కాపీ చేసుకోలేం కాబట్టి ఏదైనా నోట్స్ యాప్‌లోకి అయితే వెళ్ళండి. నోట్స్ యాప్‌లోకి వెళ్ళి ప్రతి ఒక్క సీన్ అయితే ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే క్యాన్వా అప్లికేషన్‌లోకి అయితే వెళ్దాం అనమాట. క్యాన్వా అప్లికేషన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. అక్కడ వీడియోస్ అనేది ఒక సెక్షన్ అయితే కనబడుతుంది కదా! ఆ వీడియో సెక్షన్ మీద క్లిక్ చేసి మళ్ళా అక్కడ మీకు మొబైల్ వీడియో అయితే ఉంటుంది. దాని పక్కనైతే ఒక సెక్షన్ మీద క్లిక్ చేసి అక్కడ ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఒక ఎంప్టీ టెంప్లేట్. ఆ ఎంప్టీ టెంప్లేట్ మీద అయితే క్లిక్ చేయాలి. సిగ్నల్ లేదు కాబట్టి కొంచెం లోడ్ అయితే అవుతుంది. సిగ్నల్ అయితే కంప్లీట్ అయిపోయాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది క్యాన్వాలో. మనకైతే అక్కడ ప్లస్ గుర్తు అయితే ఒక వైలెట్ కలర్‌లో ఒక బటన్ అయితే ఉంటుంది రౌండ్ కలర్ సర్కిల్‌లో. ఆ బటన్ మీద క్లిక్ చేసి మనకైతే కింద అయితే యాప్స్ అయితే ఉంటాయి. ఆ యాప్స్ మీద అయితే క్లిక్ చేసి మనకైతే అక్కడ మ్యాజిక్ మీడియా అని అయితే ఉంటుంది పాపులర్‌లో. ఆ మ్యాజిక్ మీడియా మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మనకి రీసెంట్‌గా అక్కడ వీడియోస్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్ ఆప్షన్ అయితే వెళ్ళాలి. వీడియోస్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళి ఏం చేయాలంటే మనం చాట్‌జీపీటీలో కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాలనమాట. ఇక్కడ పేస్ట్ చేసి అక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తే మనకైతే వీడియో జనరేటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట. మీరు గనుక ఇప్పటిదాకా వీడియోని గనుక లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. మనకైతే వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. జనరేట్ అయిపోయాక ఆ వీడియో మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం క్యాన్వాలోకి అయితే అక్కడ రావడం జరుగుతుంది. క్యాన్వాలోకి అయితే వచ్చాక దాన్ని బ్యాక్‌గ్రౌండ్ వీడియో కింద ఎలా సెట్ చేసుకోవాలంటే మనకైతే కొంచెం సిగ్నల్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట ఈ ప్రొసీజర్ చేయడానికి. మీరైతే మీ స్క్రీన్ దగ్గరైతే జూమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా నేనైతే కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మళ్ళీ క్యాన్వాలోకి అయితే వస్తాననమాట. క్యాన్వాలోకి అయితే వచ్చి మళ్ళీ ఒక టెంప్లేట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక ఇచ్చిన ప్రాంప్ట్ ఉంది కదా! ఆ ప్రాంప్ట్ మొత్తం రిమూవ్ అయితే చేస్తున్నాను. మీకు గనుక యానిమేషన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఛానెల్‌లో ప్లేలిస్ట్ ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సేమ్ అదే ప్రాంప్ట్‌ని కూడా నేనైతే ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. నేను మీకు వీడియో చివరైతే నేను యానిమేషన్ చేసిన వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరిదాకా చూడండి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ప్రాంప్ట్ అయితే మళ్ళా మనం ఈ ప్రొసీజర్ వైస్ అయితే కాపీ చేసుకొని క్యాన్వాలో అయితే పేస్ట్ చేసుకోవాలనమాట. పేస్ట్ చేసి మళ్ళా జనరేట్ మీద క్లిక్ చేసి మనకి యానిమేషన్ వీడియో ఎన్ని వీడియోస్ అయితే కావాలనుకుంటామో అన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవాలి. మనకు మామూలుగా క్యాన్వా ఫ్రీలో అయితే 5 వీడియోస్ దాకానే పర్మిషన్ అయితే ఇస్తారు. తర్వాత అయితే ప్రీమియం అయితే అడుగుతుందనమాట. మీకు గనుక నచ్చితే చూడొచ్చు. ఓకే. మనకైతే వీడియో అయితే ఇక్కడ ఎంటర్ అయితే అయిపోయింది. ఆ వీడియో అయితే జనరేట్ అయిపోయిన తర్వాత మనం కావాలంటే జూమ్ చేసుకోవచ్చు ఫుల్ స్క్రీన్ కోసం. లేదంటే వీడియో మీద క్లిక్ చేసి సెట్ యాస్ ఎ బ్యాక్‌గ్రౌండ్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. కావాలంటే వీడియోస్ మధ్యలో ట్రాన్సిషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చనమాట.
ఆ వీడియోనైతే డౌన్‌లోడ్ అయితే క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్‌లోకైతే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. నా వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉందనమాట. పచ్చని చెట్ల మధ్య అందమైన కొండలతో ఉంటుంది ఆ గ్రామం. ఆ గ్రామం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ గ్రామం పేరే రామాపురం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియచేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.